ఒక అమ్మాయి మార్కెట్ కి వస్తుంది. ఒక వ్యక్తిని కొనుక్కొని తన భర్తగా ఇంటికి తీసుకుని వెళ్దామని. లీసా చాలా అందమైన వ్యక్తిని తిరస్కరించింది మరియు బదులుగా ఒక అనారోగ్యం బారిన పడిన వ్యక్తిని ఇష్టపడింది. ఈ అందమైన వ్యక్తి ఇలా అడుగుతాడు, నేను అతని కంటే చాలా అందంగా ఉన్నాను కదా, నన్ను బదులు అతన్ని ఎందుకు కొనుక్కుంటున్నావు? నిజానికి లీసా పునర్జన్మ పొంది ఉంటుంది. ఈ అందమైన వ్యక్తిని లీసా గత జన్మలో అతని అందం ఇంకా చదువు చూసి అతన్ని బానిస వ్యాపారి నుంచి తను దాచుకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది. లీసా అదొకటే కాదు, అతను పై చదువులు చదవడానికి తను దాచిపెట్టుకున్న డబ్బులన్నింటినీ అతనికి ఇచ్చేసింది. ఈ వ్యక్తి చూస్తే పరీక్షలు పూర్తయిన తర్వాత మొదటిగా ఇతను చేసిన పెద్ద తప్పు ఏమంటే ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు లీసాకి బదులుగా. వీళ్ళిద్దరూ కలిసి లీసా పైన కుట్ర పన్నారు. ఆమెపై వ్యభిచార ఆరోపణ చేసి చివరకు ఆమెను నీటిలో ముంచివేశారు. లీసా ఆ నీళ్లలో కళ్ళు తెరిచిన వెంటనే ఈమె మళ్ళీ పునర్జన్మ పొందుతుంది. ప్రజెంట్ ఇప్పుడు బానిస వ్యాపారి ఈ అందమైన అబ్బాయిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. లీసాకి ఈ విషయం తెలుసు, నేను గత జన్మలో చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదని. దీంతో ఈమె మూలన అనారోగ్యం బారిన పడిన ఒక వ్యక్తిని ఎంచుకుంటుంది. అతని ధర కేవలం 10 రూపాయలు మాత్రమే. లీసాకి ఈ వ్యక్తి గుర్తొస్తాడు. ఈ వ్యక్తి ఎవరో కాదు, గత జన్మలో నాతో పాటు ఇతను కూడా నరకాన్ని అనుభవించాడు అని. లీసా ఆ వ్యక్తిని చూసి చాలా ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా ఆ వ్యక్తిని కొనుక్కుంటుంది. బానిస వ్యాపారి లీసాకి నచ్చచెప్తూ ఉంటాడు, ఈ అనారోగ్యం పడిన వ్యక్తి అసలు వేస్ట్, ఇతను దేనికి పనికిరాడని. లీసా అసలు అతని మాటలు వినదు. ఇంకా ఫైనల్ గా అతన్ని కొనుక్కుంటుంది. యంగ్సంగ్ కి ఆ రోజు రాత్రి పీడకల వస్తుంది. దీంతో ఇతను ఉలిక్కి పడతాడు. లీసా అతని ముందుకొచ్చి ఇలా చెప్తుంది, నువ్వేం భయపడవద్దు, నీ గాయాలకి నేను మందు రాశాను, ఇది నీ ఇష్టం, నువ్వు ఇక్కడ ఉండాలంటే ఉండవచ్చు, లేకుంటే వెళ్లిపోవచ్చు. లీసా ఇలా అడుగుతుంది, నిన్ను ఎందుకు బానిసగా వీళ్ళు పట్టుకున్నారని. యంగ్సంగ్ ఇలా చెప్తాడు, మా ఫ్యామిలీకి ఒక పెద్ద ఫార్మసీ షాప్ ఉంది. కొంతమంది వ్యక్తులు నన్ను ఒక విలన్ గా చిత్రీకరించారు. దీని కారణంగా నన్ను బానిసగా అమ్మడానికి మార్కెట్ లో తీసుకొని వచ్చారు. లీసా తర్వాత ఇతనికి చాలా ప్రేమగా కాషాయాన్ని తాగిస్తుంది.